సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. 36వ రోజు ఈ 40 రోజుల ప్రయాణంలో మీరు మమ్మను ప్రవేశింపజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంతా నీ దయా, నీ కృప తండ్రి. ఎక్కడ చూసినా అల్లకల్లోలం, అల్లర్లు, యుద్ధాలు తండ్రి, మరి ఇవన్నీ జరుగుతుండగా తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క నెమ్మది, సమాధానం కొరకు వేల స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రపంచంలో తండ్రి రాజ్యంపై రాజ్యం అంకెలు వేస్తుంది తండ్రి. ఎక్కడ నెమ్మది లేదు తండ్రి. అగ్రరాజ్యాలన్నీ కూడా తండ్రి మరి వేరే దేశాల మీద, రాజ్యాల మీద దాడులు చేస్తుండగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ప్రాణభయంతో విక్కుమంటున్నారు నాయన. వారందరి కొరకు మేము ఈ ఉదయకాలం విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. రేపు ఏమి జరుగునో మాకు తెలియదు మరి తండ్రి. పెద్ద లాక్డౌన్ రాబోతుందని భయకంపితమైన వార్తలు వింటున్నాం. అవేవి జరగకుండా నాయన మీరు మమ్మల్ని అందరినీ కాపాడి నీ చిత్తం చేయడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవచనం నెరవేరుతుందని దైవ భయం మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. 1000 సంవత్సరాల ముందు రాసిన మాటలన్నీ కూడా నెరవేర్పులో వస్తున్నాయి కనుక ఇప్పటికైనా తండ్రి అనేకులు మారుమనసు పొంది నీ రాజ్యం వైపు మళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాసం వ్యర్థం కాకుండా అనేకులు నీ వెలుగులో రావాలని మేము ఎంతో కోరుతున్నాము. గొప్ప ఉజ్జీవం సంఘాల మీద రావాలని, అంత్య దినములందు నీ ఆత్మను సకల జనుల మీద కుమ్మరిస్తానని చెప్పిన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సంఘాన్ని మీరు ఉజ్జీవింపజేయండి ప్రభువా. వేకోని నిన్ను వెతకడానికి ఉన్న జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం. మెలుకోగలిగి మేము జీవించడానికి, జాగ్రత్త పడి బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభువా. మమ్మల్ని మేము నీ వాక్యం అనే అర్థంలో ప్రతి క్షణము మేము తండ్రి పరీక్షిస్తూ తండ్రి అసలైన మార్గంలో మేలైన మార్గం ఏదో చేపట్టడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. విని 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 దేవుని వాక్యాన్ని విని తీర్పుకు గురి కాకుండా తండ్రి వాక్యం లేక ఎంతమంది నశించిపోతున్నారు తండ్రి. అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని విన్న వాక్యాన్ని గైకొని భయభక్తులతో ముందుకు సాగడానికి ఉన్న సహాయం మాకు అందరి దయచేయమని, సాధారణ శక్తులన్నీ పడగొట్టండి నాయన. నీకు స్తోత్రం. మిగిలిన రోజుల్లో కూడా నీ మహిమను మాకు చూపమని, చేరి వచ్చిన వీళ్ళందరి మీద నీ పరిశుద్ధాత్మ కుమరింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పాట పాడిన తర్వాత మనం ఒక షార్ట్ మెసేజ్లోకి వెళ్దాం. దాని తర్వాత విశ్వాసయాత్ర కీర్తనలు, ఇది 1000 పాటల సంకలనం, 895వ పాట. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందున్. నీ మార్గములో
నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు, నేర్పించుము ఎల్లప్పుడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గము. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపము చూపించు, నిజ స్వరూపము చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలుచునట్లు, నీ యందు నిలుచునట్లు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చుము నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. హల్లెలూయా. ఉదయమే లేచి దేవుని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచి ఆయన స్వరం కొరకు వేచి ఉండి ఆయన నీతో ఏమంటున్నాడు, నువ్వు ఆయనతో ప్రార్థనలు అలా సాగిస్తే మరి గ్యారంటీ, 100% గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? వినకముందే కొడుతున్నారు కదా మీరు చెప్పట్లు. గ్యారంటీ ఏంటంటే నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు, నువ్వు క్రింది వాడుగా ఉండవు. ద్వితీయోపదేశకాండం 28:14 వాగ్దానం ఈరోజు ఇవ్వమంటున్నాడు, ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూప్రజలందరికంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆయన ఆశీర్వదిస్తాడు.
ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు. మరి ఈరోజు యేసు ప్రభు చేసిన కొన్ని కార్యాలు అది తప్పకుండా గమనించాలి. వీ కెనాట్ ఓవర్లుక్ వాట్ జీసస్ హ్యాస్ డన్ జస్ట్ బిఫోర్ డైయింగ్ ఆన్ ద క్రాస్. జీసస్ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద హోలీనెస్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాలయంలో మరి పరిశుద్ధత కొరకు యేసు ప్రభు చాలా పట్టుదల కలిగి ఉండినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభువుకు కోపం వచ్చిన సందర్భాలు ఏవి అంటే చాలా తక్కువ. ఆ కోపం కూడా క్షణమాత్రమే. ఆయన కోపము నిమిషమాత్రము, దయ ఆయుష్కాలం అంతా. మరి కోపం వచ్చింది ఎందుకంటే ఆయన ఆరంభంలో కూడా ఇలా చాలా కోపించినాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ కూడా ఆయన ఆలయ శుద్ధి చేసినాడు. పరిచర్య ఆరంభంలో ఆయన అక్కడ మరి వ్యాపారం చేసేవారిని, క్రయ విక్రయం చేసేవారిని, అన్యజనులకు ఆరాధనకు అడ్డుగా ఉండేవారిని, మరి వ్యాపారం చేసేవారిని చాలా గద్దించినాడు. మీరు చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం, ఇది ఆయన మినిస్ట్రీలో ఆరంభంలో జరిగిన కార్యం. యూదుల 13 నుండి చదువుతున్నాను. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి, దేవాలయంలో కూర్చున్నారంట వీళ్ళు. దేవాలయంలో నిత్యం ఏం జరగాల? ప్రార్థనలు జరగాల, ఆరాధనలు జరగాల, వాక్య పఠన జరగాల, దేవుని గురించిన సంభాషణ జరగాల, సువార్త ప్రకటన జరగాలి. అక్కడ క్రయ విక్రయాలు, అక్కడ వ్యాపారం జరగకూడదు. యేసుప్రభు ఇది చూసినాడు. చూసి ఒక పని చేసినాడంట. 15వ వచనం చూడండి. త్రాళ్లతో కొరడాలు చేసి, ఇది నాకు ఎంత నచ్చిందంటే చెప్పలేను. ఎల్లో మార్కర్ పెట్టి మంచిగా గీసుకున్నాను అనమాట. ఏం చేసినాడంటే త్రాళ్లతో ఆయనే స్వయంగా కొరడాలు వన్నినాడు. కొరడాలు తయారు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి ఇక పట్టుకున్నాడు అనమాట. కొరడ అల్లినాడు ఆయన్నే కొరడ. ఇక తర్వాత వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసినట్టు. గువ్వలు ఎందుకు? అది బలి అర్పణ కొరకు గువ్వలు, పశువులు, పక్షులు ఇవన్నీ తీసుకొని వస్తారు కదా, పాపక్షమాపణ నిమిత్తం రక్తం మరి ప్రోక్షణ అవసరం కాబట్టి వాళ్ళు తీసుకొస్తారు. అయితే ఇవన్నీ ఆలయంలో ఎంతో అల్లర్లు చేస్తుంది, ఎంతో గజిబిజిగా ఉంది, క్రమం లేకుండా ఉంది. అప్పుడు యేసుప్రభు చాలా ఉగ్రుడైపోయినాడు. కోపగించి వాళ్ళందరినీ నెట్టివేసినాడు, బలలన్నీ కింద పడేసినాడు, రూకలని జల్లేసినాడు, అంటారు తీసుకున్నాడు అన్నమాట. అప్పుడు పావురంల వార్త, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుండానే చెప్పాను. అంటే ఈ సో కన్సర్న్. ఇది పాత నిబంధనలు 69వ కీర్తన 9వ వచనంలో ప్రవచనం ఉంది. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది. ఆ మాట చెప్పగలగాల. ముఖ్యంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చేవారు. మీకు ఇంత తరబిదిస్తున్నా కదా, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేయాలి? భక్షించాలి. యూ షుడ్ లవ్ ద హోలీ శాంక్చురీ, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అంటే హోలీ టెంపుల్, దేవుని ఆలయంలో పవిత్రమైన కార్యాలే జరగాలి. ఇక్కడ అంటాడు ఆయన, ఇది దేవుని ఇల్లు, ఇది నా తండ్రి ఇల్లు, దీన్ని మీరు వ్యాపార గృహంగా ఎలా మార్చినారు, ఒక దొంగల గుహగా ఎలా మార్చినారు అని చెప్పి వారిని గద్దిస్తున్నాడు. అదే నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుందని. అంటే ఇది మినిస్ట్రీ స్టార్టింగ్లో జరిగింది. మినిస్ట్రీ ఎండింగ్లో కూడా మత్తయి సువార్త, అన్ని సువార్త అందరు రాసినారు. మత్తయి సువార్త 21లో ఉంది, మార్కులో ఉంది, లూకాలో ఉంది, యోహాన్లో ఉంది. ప్రభు కోపంతో ఆలయ శుద్ధి చేసినట్లు. మత్తయి 21 చదువుతున్నాను, 12 నుండి చదువుతున్నాను. యేసు దేవాలయంలో ప్రవేశించి, అంటే సూన్ ఆఫ్టర్ ద పామ్ సండే, మరి ఆ మటలాదివారము, ఆ జయోత్సవంగా హోసన్నా హోసన్నా అని పాడినారు. గాడిద మీద యేసు ప్రభు ప్రయాణించినాడు. దారి పొడుగున కొబ్బరి మట్టలు, బట్టలు, ప్రశస్తమైన బట్టలు ఇవన్నీ పరిచినారు. మరి ఆయన యెరూషలేముకు ప్రవేశించినాడు. ద ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం టు గివ్ అప్ హిస్ లైఫ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. ఇవన్నీ మీరు విన్నారు కదా అన్ని. మరి ఆలయంలో ప్రవేశించి క్రయ విక్రయం చేయవారిని వెళ్ళగొట్టి, రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలను, వారి పీఠలను పడద్రోసి. అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మారల్ హోలీనెస్ కదా, పరిశుద్ధతతోనే వస్తాయి అలాంటి కోపం. కానీ అది రైటియస్ ఇండిగ్నేషన్ అంటారు ఇంగ్లీష్లో.
అంటే నువ్వు అక్రమాన్ని చూసి, పాపాన్ని చూసి, ఇర్రెగ్యులారిటీని చూసి, అల్లరిని చూసి నాకెందుకులే ఇవన్నీ అనుకోవడం, అది ధైర్యం అనరు, దాని పిరికితనం అంటారు. పట్టించుకోకుండా ఉండడం, ఏమన్నా కానీ ఎవరెటు పోతే నాకేంటి, కనీసం నువ్వు ప్రార్థన చేయాలి. నీకెందుకు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని నువ్వు అనుకుంటే కనీసం సెటిల్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్. బీ కన్సర్న్డ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఇట్స్ మెంబర్స్. తెలిసి తెలియనట్టుగా ఉండకూడదండి, అది చాలా పాపం దేవుని సన్నిధి. నీకు సంగతి తెలుసు, అది క్రమపరచాలని కూడా తెలుసు, కానీ నీకు ధైర్యం లేదు. నీకు ధైర్యం లేకుంటే ప్రార్థన చేయి, దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. అంటే నీతి కొరకున్న తెగింపు, నీతి కొరకున్న కోపం, రైటియస్ ఇండిగ్నేషన్. చూడండి, యేసు ప్రభు కోపిష్ఠుడు కాదు, కోపం అనేది పాపమే, కానీ ఒక మంచి కార్యం కొరకు కోపగిస్తున్నాడు. అది నిలువ కూడా లేదా, ఆ క్షణము ఆయన రియాక్ట్ అయినాడు. హీ సో కన్సర్న్ అబౌట్ ద హోలీ ప్లేస్. ఇది ఎలాగ చేస్తాను మీరు అంటే, ఎవరైనా నన్ను ఏమని అనుకుంటారో, ముందే నా ప్రాణం పోయేటట్టున్నది, ఇప్పుడు సిల్వకేసి కొడతారు, అయినా కానీ ఎందుకు వచ్చిన గొడవ. ఇది సాధారణంగా మనుషులందరూ పలికే మాట కదా, ఎందుకు వచ్చిన గొడవ. అవును, ఎందుకు వచ్చిన గొడవ నీకు అని అనుకోవాలి. జీవితంలో చాలాసార్లు అనుకోవాలి. ఎందుకంటే నీకు పట్టని జగడంలో నువ్వు వెళ్ళడము దారిన పోయే కుక్క చెవులు పట్టుకున్న సమానమాట. సామెతలు 26లో ఉంది ఈ మాట. నీకు పట్టని జగడాన్ని నువ్వు వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. కానీ ఇది అందరికి పట్టే కార్యం. ఇది మందిరం ఒక్కరిదా? ఏమంటారు, మందిరం ఒక్కరిదా? అది మందిరం ఎవరిది? అందరిది. మందిరములో ఎవరుంటారు? ఎప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. ద టెంపుల్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని కార్యాల్లో అశ్రద్ధ ఎందుకు? దేవుని కార్యాల్లో అలక్ష్యం ఎందుకు? దేవుని కార్యాల్లో ఎందుకు రోషం లేదు? ఎందుకు పౌరుషం లేదు? ఉంటే ఉండని, ఎట్టుంటే అట్టుండని అనుకోవడం, దట్ ఈస్ ఎ కాంప్రమైజింగ్ బిహేవియర్. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. యూ హ్యావ్ టు కేర్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద హోలీ ప్రెమిసెస్. కాబట్టి యేసు ప్రభుకు చాలా రోషం వచ్చి దానిలో ప్రవేశించి ఆయన వెళ్ళినాడు లోపలికి. వెళ్ళి క్రయ విక్రయం చేయవారిని అందరినీ వెళ్ళగొట్టేసినాడు. తర్వాత రూకలు మార్చువారి బల్లలను పీటలను పడద్రోసినాడంట. గువ్వలమ్మ వారిని వెళ్ళగొట్టేసినాడంట. ఒక మాట అంటాడు, 13వ వచనం మత్తయి సువార్త 21:13, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడినది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేవారు. సాడ్ టు టెల్ యూ దట్ మెనీ ఆఫ్ ద చర్చెస్ ఈ దినాల్లో మరి ఇది దేవుని పరిశుద్ధాలయము లేక దైవ కార్యాలు చేసే మందిరంగా కనబడడం లేదు. అది దొంగల గుహ మారిపోయింది. ప్రజలు ఏం చేయాలి అప్పుడు? ప్రజలు మందిరం గురించిన ఆసక్తి నిన్ను నన్ను ఏం చేయాలి? భక్షించాలి. చెప్పండి, ఏం కావాలి నీకు? ఆసక్తి కావాలి, పౌరుషం కావాలి, రోషం కావాలి, ప్రార్థన చేయాలి. నీకు అలాంటి శక్తి ఉంటే ప్రదర్శన చేయాలి. యూ హ్యావ్ టు బీ కన్సర్న్డ్ అబౌట్ ద హౌస్ ఆఫ్ గాడ్. అయితే ప్రభు చూడు మాదిరి చూపెడుతున్నాడు. నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడు. ఇంకో దగ్గర అంటాడు, నా మందిరము సకల అన్యజనులకు ప్రార్థనా మందిరం. అన్యులు ఇది చూస్తే ఏం మాదిరి ఉంటుంది? వాట్ విల్ దే లెర్న్ వెన్ దే సీ సో మచ్ ఆఫ్ డిజార్డర్ ఇన్ ద హోలీ టెంపుల్? నా మందిరము కేవలం క్రైస్తవులకే మందిరం అని ఎక్కడ లేదు. నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి మరి మందిరం గురించి ఉన్న ఆసక్తి ప్రతి విశ్వాసికి కావాలి. ఏదో ఒక పని చేయాలి మందిరం కొరకు. ఎందుకంటే మందిరం ఒక్కరిది కాదు, దాన్ని స్థాపించిన వారు ఒకరైతే మరి మందిరం వారికి చెందింది కాదు. అది మందిరం అందరిది, అందరి పాలు పంపులు ఉన్నాయి. అందరి కొరకు దేవుడు ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు. అందులో నువ్వు ప్రార్థన చేయడం మాత్రం కాకుండా ఇతరులను కూడా నువ్వు మరి ఆహ్వానించి వారికి కూడా రక్షణ మార్గాన్ని నీవు చూపెట్టాలి, వారితో మాట్లాడాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇట్ బిలాంగ్స్ టు ఆల్. కనుక మందిరము గురించి ఎంత శ్రద్ధ కలిగి ఎంత కోపగించినాడు. తర్వాత ఆయన ఏం చేసినాడంటే అదే కోపం నిల్వ ఉండలేదు. నేను చెప్పినా కదా, నిమిషం మాత్రమే. 14వ వచనం చూడండి. అక్కడ గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయనతో రాగా
ఆయన వారిని స్వస్థపరిచెను. చప్పట్లతో దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే హీఈస్ యాంగ్రీ ఓన్లీ ఫర్ వన్ పర్టికులర్ ఇన్స్టెన్స్. తర్వాత ఆయనలో ఉన్న ప్రేమ, కనికరము, జాలి వెంటనే అక్కడున్న గుడ్డివారు, కుంటివారు, మూగవారు, అంగవైకల్యం గల వారిని చూసి ఆయన వారి మీద జాలిపడి వారి కొరకు ప్రార్థనలు కూడా చేసినాడు. సాధారణంగా నేను అనుకుంటున్నాను, వీళ్ళు నేనే అలాంటి పని చేస్తే మళ్ళీ గుడ్డివారు, కుంటివారు వస్తే ఇప్పుడు నాకు మూడు బాగాలేదు మళ్ళీ కలుస్తాను అంటానేమో. కానీ యేసుప్రభు అలా కాదు. దైవికమైన స్వభావము. చేసినప్పుడు చేసినాడు, కోపగించినప్పుడు కోపగించినాడు. వెంటనే దాన్ని నిల్వ ఉండలేకుండా వెంటనే జాలి కలిగి గుడ్డివారు, మగవారు వస్తే వాళ్ళందరినీ కనికరించి ప్రార్థన చేసినాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. అయితే 15వ వచనం చదువుదాం. కాగా ప్రధాన యాజకులు 21 మత్తయి 15. కాగా ప్రధాన యాజకులు శాస్త్రంలో ఆయన చేసిన వింతలు అంట. దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరి కోపం వేరు, యేసయ్య కోపం వేరు. మీరు గమనించండి. అందుకే దేవుని వాక్యంలో మర్మములను బయలుపరిచినట్లు దేవుడు మన కన్నులను తెరచును గాక. ఆమేన్. దేవుని వాక్యం అంటే ఒక సముద్రం అన్నమాట. సముద్రము అది మరి గమనించాలంటే నీకు చాలా జ్ఞానం కావాలి. దేవుడు జ్ఞానం ఇస్తాడు, నీకు కన్నులను తెరుస్తాడు. బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయాలి రోజు. ఈ 40 రోజులు అయినాక ఈ బైబిల్ ఏటో నువ్వేటో కాదు, ప్రార్థన చేయాలి ప్రతిరోజు. లవ్ యువర్ గాడ్ స్క్రిప్చర్స్. దీన్ని పట్టుకొని అడగాలి, దేవా దీనిలోని కార్యాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి నాకు మరి తెలివి దయచే, వినుబుద్ధి దయచే, గ్రహింపు శక్తి దయచే. నేను గ్రహించి ఇతరులకు కూడా మరి నీ సత్యాన్ని అందించడానికి నన్ను వాడుకోమని ప్రార్థన చేయాలి. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడ పెట్టుకొని పండుకుంటారు. నిన్న ఒక వీడియో క్లిప్పింగ్ ఒక ఆమె పంపించింది. ఎవరో నాకు తెలియదు ఆమె, కానీ ఎక్కడ నుండో తీసుకుంటారు నంబరు, మరి పంపుతుంటారు. నాకు అన్నీ చూడడానికి టైం ఉండదు. మరి చిన్న బాబు జ్వరంతో పండుకున్నాడు, పక్కన పెద్ద బైబిల్, బాబు పక్కన బైబిల్ పెట్టి, దాంట్లో ఏం అర్థం ఉంది అని నేను అనుకున్నాను. బైబిల్ మనం చదివి గ్రహించడానికి కదా, ఇతరులకు సువార్త ప్రకటించడానికి. నీకు బాగలేనప్పుడు నీ తల కింద పెట్టుకోవడానికి, లేక దయ్యాలు పట్టిన వాళ్ళని కొట్టడానికి కాదు బైబిల్. ఇది 2 అంచులు గల ఆత్మ ఖడ్గము, అంటే సాతాను లయపరచడానికి, సాతాను కార్యాలన్నింటినీ ఎదుర్కొని వాటిని అంతమొందించడానికి, బంధించడానికి ఉన్న ఆత్మ ఖడ్గం ఈ బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ప్రతిరోజు పఠించాలి. అది నీకు తెలివిస్తుంది, నీ జ్ఞానం ఇస్తుంది. శత్రువులను మించిన జ్ఞానము, బోధకులను మించిన జ్ఞానము, వృద్ధులను మించిన జ్ఞానము నీకు అనుగ్రహిస్తుంది పరిశుద్ధ గ్రంథం. సో మెయింటైన్ దిస్ హ్యాబిట్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ 40 days. రైజింగ్ అప్ ఎర్లీ, స్నానము అవన్నీ శుభ్రం అంతా అయిపోయినాక కూర్చో, ఒక దగ్గర కుతుటపడి కూర్చొని మంచి పాట పాడు, చక్కగా వాక్యం ధ్యానించు. మరి దేవుని పద్ధతులు నేర్చుకోవడం అది నీకు, నీ కుటుంబానికి చాలా అవసరం. మరి రేపు ఏమవుతుందో మనకే తెలియదు. మరి వీ డోంట్ నో హౌ థింగ్స్ విల్ గో ఆన్, బికాజ్ వాట్ ఆల్ ఈజ్ ప్రెడిక్టెడ్ ఇన్ ద బైబిల్ ఈజ్ కమింగ్ టు పాస్. పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నవన్నీ జరుగుతుంది. కాబట్టి గురుతులన్నీ ఘోషిస్తుంది ఇంకా సమయం అధికంగా లేదని. మరి ప్రూఫ్ కదా ఇది. వాట్ యూఆర్ హోల్డింగ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ 100% ప్రూఫ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. మరి ఇంకా నీవు మెలక లేకుండా, ఇంకా ప్రభువుకు సమీపంగా లేకుంటే ఏమవుతుందో మరి నీ గతి. కాబట్టి జ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ వీరు కూడా మండిపడుతున్నారంట. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, చిన్నపిల్లలందరూ హోసన్నా హోసన్నా పాడుతున్నారు. దావీదు కుమారునికి జయం అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో వారు మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావు కదా, అవి ఆయన అడిగిరే. అందుకు యేసు, బాలుర యొక్క, చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసి అను మాట మీరెన్నడూ చదవలేదా? 22వ కీర్తనలో ఉంది, ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడని. 8వ కీర్తనలో 2వ వచనం అనుకుంటా, బాలుర యొక్క, చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలమున దేవుడు దుర్గములను స్థాపిస్తాడని యేసుప్రభు ఆ వాక్యం ఎత్తిపట్టి వారికి చెప్తున్నాడు. అంటే వీళ్ళకంతా ఏం భయం అంటే, ఏంటి ఈ లోకమంతా యేసు చెప్పినట్టు వింటున్నారు, లోకమంతా ఆయన వెంబడి వెళ్ళిపోతున్నారు. యోహాను సువార్త 12:19 ఆ మాట చూడండి. John 12:19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు
మన ప్రయత్నములు ఎట్లా నిష్ప్రయోజనమైపోయినావో చూడండి. ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదు మనకు. ఎంత ప్రజలను నివారించినా అడ్డుకున్నా మళ్ళా యేసు వెంబడి వెళ్తున్నారు. వీళ్ళు యేసు వెంబడి వెళ్తున్నారు. వారిని ఎంత మరి మనము అడ్డగించినా వారు వెళ్ళిపోతున్నారు యేసు వెంబడి అని వారు ఆశ్చర్యపడుతున్నారు. యోహాను 12:19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి. ఆల్ అవర్ ఎఫర్ట్స్ టు స్టాప్ దిస్ బికేమ్ ఇన్ వెయిన్. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని లోకమంతా ఆయన వెంబడి వెళ్ళిపోతుంది. అది వాళ్ళ సమస్య. తిరిగి మత్తయి సువార్త 21లో ఆలయ శుద్ధి, పరిశుద్ధ సోమవారం ఆలయ శుద్ధి జరిగిన తర్వాత మరొక ప్రక్రియ జరిగింది. అది చూడండి 18వ వచనం, మాథ్యూ 21:18. ఉదయమందు పట్టణమునకు మరల వెలుచుండగా ఆయన ఆకలి గొనెను. మరి ఇది యేసు ప్రభు తన శిలువ మరణానికి ముందు ఉపమాన రీతిగా మరి అక్షరార్థంగా కూడా అని నేను అనుకుంటున్నాను ఈ కార్యం చెప్పినాడు. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఏంటి, ఆయనకు ఆకలి అవుతుందండి. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దాన్ని చూచి ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అంటే ఆలయ శుద్ధి తర్వాత ఈ కార్యం జరగడం అంటే ఆలయం కూడా చాలా సుందరమైన ఆలయాలు మనం చూస్తాం. దాంట్లో ఏ దైవ కార్యం జరగదు. అల్లర్లు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, కొట్టుమిట్టాడుతుంటారు ఒక పార్టీ ఇంకో పార్టీ. పెద్ద యుద్ధ భూమిలో ఇరాను మరి ఇజ్రాయెల్కి జరిగినట్టు యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరగడానిక ఆలయం? ఆ మందిరము సకల అన్యజనులకు ప్రార్థనా మందిరం. యుద్ధాలు తప్పకుండా శాపగ్రస్తులు అట్టివారు. నాకే భయం లేదు చెప్పడానికి. పరిశుద్ధాలయంలో చూడడానికి చాలా సుందరమైన ఆలయాలు. ఆలయం లేక మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఏం లేదు, మనకు ఇక్కడున్న ట్విన్ సిటీస్లో ఉన్న ఆలయాలన్నీ మనవే. మీరేం భయపడకండి. ఆల్ దిస్ బిలాంగ్ టు us. ప్రార్థన చేసి ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆరాధించే వారికి దేవుడు ఆలయాలు ఇవ్వకుండా ఉంటాడా? కట్టని ఆలయంలో వారు ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఉన్న ఆలయాలు ఎలాగున్నాయి? అక్కడ అన్ని రాజకీయాలే. అంటే చూడ్డానికి ముచ్చటగా ఉంది. అందుకే ఈ అంజూరపు చెట్టు యొక్క ఉపమానం చెప్పినాడు. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. గుబురు గుబురు పచ్చని ఆకులు నిండు ఫలం ఉన్నట్టే కనబడుతుంది. కనబడడానికి మాత్రం కాదు, అది వేషధారణ. అది యేసుప్రభు దగ్గర పోయి చూస్తున్నాడు చూడండి. ఆయన ఆకలి కొనగా ఆ అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యొద్ద ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. హి కర్స్ దట్ ఫిగ్ ట్రీ దట్ ఈస్ నాట్ ఏబుల్ టు బేర్ ఫ్రూట్. ఫలమివ్వని అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆయనకు ఆకలింది, ఆయనకు అవసరమైంది. అంటే ప్రజలందరూ దేవుని వాక్యం కొరకు ఆకలిగా ఉంటే మందిరాలన్నీ సుందరంగా పెయింట్లు పాలిష్లు వేసి చక్కగా స్టారు అవి ఇవి లైటింగ్ చేసి ప్రదర్శన కొరకు మాత్రం ఉంది. దైవ సేవలు జరగడం లేదు అక్కడ. కనికరం లేదు. కుంటివారు వస్తున్నారు, గుడ్డివారు వస్తున్నారు, మోగవారు వస్తున్నారు, సాతాను పట్టిన వాళ్ళు వస్తున్నారు, రోగులు వస్తున్నారు, బీదవారు వస్తున్నారు, విధవరాళ్ళు వస్తున్నారు, దిక్కులేని వాళ్ళు వస్తున్నారు. ఏం సేవలు అందిస్తున్నారు సంఘము? ఆదివారం ఒక ఆరాధన తర్వాత దర్వాజా బంద్, మళ్ళీ డబ్బులు లెక్క పెట్టుకుంటారు కూర్చొని. అదేనా దేవుని మందిరానికి తగినది? కానే కాదు. అందుకే ఈ అంజూరపు చెట్టు ఉపమానము చెప్పినాడు. మరి అక్షరార్థంగా కూడా అనుభవించినట్టే చెప్తున్నాడు. నేను చెట్టు దగ్గర వెళ్ళినాను, ఒక్క ఫలం లేకుండా, గుబురు గుబురు ఆకులు మాత్రం ఉంది కానీ ఫలం ఏమీ లేదు. అందుకే ఒక్కసారి శపిస్తే అది తక్షణమే అని ఉందండి. చూడండి అక్కడ తక్షణమే అంజూరం చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినదని చెప్పుకోలేదు. అందుకు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా నేళ్ళ ఈ అంజూరపు చెట్టు నాకు జరిగినది దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పినప్పుడు అలాగే జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నా. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అది దొరికినవని నమ్మిన ఎడల మీకు వాటినన్నిటినీ మీరు పొందుదురని వారితో చెప్పాను. అంటే మీరు ధ్యానించండి ఈ వాక్యాలు. అంటే గాడ్ లవ్స్ ఫెయిత్ ఇన్ యూ.
God loves integrity in you. God loves when you obey His commands. అంటే నీ సత్ప్రవర్తన, దేవుడిచ్చిన రక్షణ యొక్క విలువను నువ్వు గ్రహించి, మరి మందిరం గురించిన ఆసక్తి కలిగి ప్రజలను వెలుగులో నడిపించాలనే బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నదని మర్చిపోవద్దు. ఆయన ప్రతి ఒక్కరితో అన్నాడు, లోకానికి వెలుగై ఉన్నవారు. ఉట్టి బోధకులతో అనలేదు. అందరికి ఇచ్చిన ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్త అందించాడు. నన్ను ఈ సేవలో నడిపించింది ఏంటంటే, నేను బాగా ఆలోచించినాను, నేను చేయాలన్నా ఈ పని, నాకు ఏం తక్కువ లేదు కదా, నేను ఎందుకు ఇంత కష్టపడాలి అని అనుకున్నాను 33 సంవత్సరాల ముందు. అప్పుడు ఎక్కడ చూసిన వాగ్దానంలో కానీ దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన మాటల్లో ఇది పురుషులకు మాత్రమే అని బ్రాకెట్లో నేను చూడలేదు ఎక్కడ. మీరు వెళ్ళండి సువార్త ప్రకటించంటే ఓన్లీ ఫర్ మెన్ అని నేను చూడలేదు. ఇది ప్రతి ఒక్కరికి చెందుతుంది. ఈ వాగ్దానాలన్నీ అందరికీ నమ్మిన ప్రతి వారి ఎడల భావిస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు బయలుపరచబడుతుంది. అప్పుడే నాకు సువార్త భారము ఎంటర్డ్ ఇంటూ మై హార్ట్. అవును, నన్ను దేవుడు తన రూపంలో సృజించి తన ఆత్మనిచ్చి తన రక్షణ భాగ్యాన్ని నాకు ఇస్తే నేనెందుకు ఫలించకుండా ఉండాలి? వై షుడ్ ఐ నాట్ బేర్ ఫ్రూట్ ఫర్ గాడ్? హియర్ గోస్ జాయ్ చెరియన్ టేకింగ్ ద స్టెప్ ఫార్వర్డ్. దేవుని స్తోత్రం. వన్ స్మాల్ స్టెప్ ఫర్ జాయ్ చెరియన్, ఇంకేంటి 1000 స్టెప్స్ ఫర్ ద మ్యాన్ కైండ్ అన్నట్టు. అది చంద్రమండలంలో అడుగు పెట్టినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అదే చెప్పినాడు. చిన్న అడుగు వేసినాను అంటే నాకు వచ్చింది ఆ రోషం, ఆ పౌరుషం. అరే ప్రజలు నశించిపోతుంటే ఇంత వెలుగు నా చేతిలో ఉంటే నేనెందుకు చేయకూడదు? మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు ఆంక్షలు అవన్నీ నా ముందు నిలవలేదు. ఎందుకంటే ఐ రోజ్ అప్ అబవ్ ఆల్ దీస్ లెవెల్స్ క్లోజర్ టు గాడ్ అండ్ నథింగ్ కుడ్ స్టాప్ మీ. ఐ బికేమ్ అన్స్టాపబుల్. సంతోషం ఉంటే చెప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. నిన్ను అడ్డుకోవడానికి ఏదీ లేదు ఈ లోకంలో. ఐ ఆల్వేస్ సే 1 + God ఈజ్ అ గ్రేట్ మెజారిటీ. నీకు దేవుని సేవ చేయాలా, మందిరంలో సేవలు అందించాలా, మందిరం గురించిన ఆసక్తి నీకుంది. కేవలము పైరూపం కాదు, వేషధారణ కాదు. దేవుడు కోరేది నీ హృదయము అంతరంగంలో ఉన్న సత్యాన్ని కోరుతున్నాడు. నేను సేవ చేయాలి, ఐ షుడ్ బేర్ ఫ్రూట్, నేను ప్రభు కొరకు ఫలించాలి, ఎవరు నన్ను అడ్డుకుంటారు అని ధైర్యం, రోషం, పౌరుషం, శక్తి, సామర్థ్యం, పరిశుద్ధాత్మ అభిషేకం ఏ మానవుడు నీకు ఇవ్వడు. అది పైనుండి వచ్చే శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.